ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అమ్మ, చెప్పుడు మాటలు వింటే చెప్పు దెబ్బలే అని అనుకోవాలమ్మా. నిజంగానే చెడిపోతారు కూడా. చెడిపోతారు. అంటే కొందరు ఆ చెప్పుడు మాటలు విని సంసారాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత బంధాలని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, స్నేహాలని శాశ్వతంగా దూరం చేసుకున్న వాళ్ళు కూడా. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటమ్మా అసలు ఎందుకు ఇలా చేస్తారు? అలా నిజంగా వినకుండా ఉండాలంటే ఏం చేయాలి? వినకుండా ఉండాలంటే అసలు నేను ఎంకరేజ్ చేయకూడదు మిమ్మల్ని. ఇప్పుడు రాధ గారు నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి తెలుసు. రాధ ఏంటో నాకు తెలుసు. సో రాధ గురించి నాకు ఎవరో వచ్చి చెప్పారు. ఫస్ట్ నేను ఏం చేయాలి? ఏమండి రాధ ఇలాంటిది అనగానే నాకు తెలుసండి రాధ ఎలాంటిదో అని నేను చెప్పాలి. రైట్, వినేవాడు చెప్పాలి కదా. అవును. అయితే మామూలుగా జనరల్ గా మనమంతా మనుషులం కాబట్టి ఇదేంటి రాధ అంటే ఇదేదో కొత్తవేవో వినాల్సి వస్తుంది, వినాలి. కొత్తది ఏదన్నా ఉందేమో, నాకు ఇన్ని సంవత్సరాల్లో పరిచయంలో తెలియనిది ఏమన్నా ఉందేమో అని. అవునా రాధ ఏంటి అని అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మూడో వ్యక్తి స్టార్ట్ చేస్తారు ఏమని, అలా ఇలా అన్ని నెగిటివ్ పాయింట్సే చెప్తారు. అప్పుడు నేను వింటాను. ఎందుకు వింటానంటే రాధ మీద నాకు నమ్మకం లేకపోతే నేను వింటానండి. నేనైతే అదే చేస్తా. రాధ అనంగానే ఇలాంటిది మీకు తెలుసా, మీరేదో రాధ అంటే చాలా చాలా మా అమ్మాయి అనుకుంటున్నారు. అలా కాదండి, రాధ సార్ తెలుసండి నాకు. రాధ అంటే ఏంటో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి రాధ గురించి నా దగ్గర చెప్పదు. రాధ ఏంటో నాకు తెలుసు అని నేను ఆపేశాను అనుకోండి, మూడో వ్యక్తి వాయిస్ రేస్ చేయడు. కానీ చాలా అంటే నేను ఫర్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. చాలా మటుకు ఏం చేస్తారంటే చెప్పుడు మాటలు అనగానే చెవులు రిక్కించి వింటారు అనమాట. వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని వింటారు. ఏంటి అదా ఇదా అని చెప్పేసి. దీనివల్ల చాలా మటుకు కాపురాలు కూలిపోయినవి ఉన్నాయండి. చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేసే పార్ట్నర్స్ కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా చెప్పేవాడు మూడోవాడు వాడి స్వార్థం ఎంత ఉంది అనేది ఎవరు తెలుసుకోవట్లేదు కదా. తప్పకుండా ఎప్పుడైనా సరే ఇద్దరు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పోనీ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, పోనీ పెద్దవాళ్ళు ఇద్దరు, పోనీ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్నారంటే కొంతమంది ఓర్వలేక జలసితో ఏం చేస్తారంటే వీళ్ళని ఎలా విడగొట్టాలి, లేదా వీళ్ళకి టైం పాస్ అవ్వదు. ఇదేంటి భార్యాభర్తలు చాలా బాగున్నారే, అసలు గొడవలే లేవే, వీళ్ళకి పోట్లాటలే లేవు, చక్కగా ఉన్నారు, అత్త కోడళ్ళు ఉన్నారు, అసలు వీళ్ళు తల్లి కూతుర్లలాగా ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఏం చేయాలి? ఎందుకంటే అక్కడ ఆవిడ మనశ్శాంతిగా ఉండదు కాబట్టి. అంటారు కదా, నేను చెడిపోయాను పక్కన వాళ్ళు కూడా చెడిపోవాలి. అందుకని ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు, మొదలు పెట్టడతారు. ఎంతసేపు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పి వేసుకున్నప్పుడు మూడో వ్యక్తి విన్నప్పుడు మాత్రం తప్పకుండా చెడిపోతారండి. సో వీరన్నిటికీ నేను ఎక్కువ చెప్పను. ఒకటే ఏంటంటే, ఎవరైతే మీ గురించి పక్కన వాళ్ళ గురించి మీకు చెప్తున్నారో మీరు వినడం ఆపేస్తే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పరు. కానీ అలా వినడం మొదలు పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఇంకొకలా, అవునా ఇన్ని రోజులు అసలు నాకు ఇంత క్లోజ్ గా ఉండిందే, నాకు అసలు ఈ సంగతే చెప్పలేదా, ఆమె లైఫ్ లో ఇదైందంట కదా, నాకెందుకు చెప్పలేదు, ఓ ఇప్పటి నుంచి ఇంకా నేను ఆమెతో మాట్లాడకూడదు, నేనేదో చాలా ప్రాణంగా ప్రేమించా, ఓహో నేను అసలు నా ఊపిరి అనుకున్నా, నా దాదా అనుకున్నా అని అనుకుని అప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, ఎవరైతే ఎవరితో బాగున్నారో వాళ్ళతో మాట్లాడడం బంద్ చేస్తారు. కానీ అటువైపు ఉన్న వాళ్ళకు తెలియదు ఆ సంగతి. వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఏంటి ఏమైంది, ఎప్పటిలాగా ఉండేది, నాకు ప్రతిరోజు ఫోన్ చేసేది, లేకపోతే వారాన్ని ఒకసారి కలుద్దామనేది అనుకుంటే ఎందుకు మారిపోయింది అనేది పాపం వాళ్ళు మదన పడతారు. నిజంగా అంటే నేనేం చేస్తానంటే, నిజంగా రాధ గురించి నాకు ఎవరో చెప్పారు ఇలా అని కదా, నేను అడిగితే ఏంటమ్మా ఇలాగంట, నేను డైరెక్ట్ గా తేల్చుకుంటానండి, నేను ఎందుకు నమ్ముతాను వాళ్ళ మాటలు. కానీ ఇలా నమ్మితే మాత్రం చెడిపోయి మంచి వాళ్ళని మనం దూరం చేసుకున్నట్టు. ఒక భార్య భర్తను అంటే భార్య భర్తను కానీ, భార్య భర్తను కానీ, అత్తగారి కోడళ్ళు కానీ, నిజంగా కొంతమంది అత్త కోడళ్ళు చాలా తల్లి కూతుర్ల లాగా ఉంటారనండి. పక్కన వాళ్ళు ఎందుకంటే ఆ అత్తగారికి ఆ కోడలికి పడదు కాబట్టి, అదేంటి నీ కోడళ్ళు అంత బాగా చూసుకుంటున్నావు, అస్సలు కాదు, నువ్వు ఎలాగానే నీ మీద 10 చెప్తుంది అనగానే పాపం వాళ్ళిద్దరు కోడలికి అర్థం కాదు, మా అత్తమ్మ చాలా బాగుండింది, ఏమైంది అని ఆవిడ మొదలుపోతుంది. ఇవన్నిటికీ దీని బదులు నిజంగానే మీకు ఒక 1 పాయింట్ ఏదన్నా డౌట్ ఉంటే ఏం చేయాలి, డైరెక్ట్ గా మనమే వెళ్ళి అడగాలి. ఏంటి అత్తయ్య గారు మీరు ఇలా అన్నారట, మా అమ్మగారిని మీరు ఏదో అన్నారట, పక్కన ఆవిడ చెప్పింది అనగానే ఆవిడ చెప్పేస్తుంది అనమాట, లేదమ్మా ఏ సందర్భంలో నేను అన్నాను, ఎందుకు అన్నాను నీకు చెప్తాను అన్నప్పుడు అయిపోయింది. మనస్పర్ధలు ఉంటాయా?
ఉండవు. కానీ చాలా మటుకు ఏం చేస్తారంటే చెప్పుడు మాటలు వినేసి కాపురాలు చెడగొట్టేసుకొని ఫ్రెండ్షిప్లు వదిలేసుకొని మొహమొహాలు చూసుకోకుండా కూడా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను దీని గురించి. ఒక మావయ్య గారికి పాపం ఆవిడే పోయింది. సో ఆయన ఆ కొడుకు కోడల దగ్గరే ఉంటారు. ఆ కోడలు మావయ్య గారిని ఒక తండ్రిలాగా చూసుకునేది. ఆవిడకి 2 చిన్న పిల్లలు, ఒక 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు చక్కగా ఉంటారు. అయితే ఈవిడ తండ్రిలాగా చూసుకునేది ఈ పక్కన వాళ్ళు భరించలేరు చుట్టుపక్కల. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం. అందుకని ఈవిడొక్కతే ఎందుకు తండ్రిలాగా చూసుకుంటుందని చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకరోజు ఒక 2-3 కలిసేసి, అదేంటి ఆయనకి ఏంటంటే పెద్ద ఆయనకి భోజనం పెట్టగానే ఆవిడ ఏం చేస్తుంటే పొద్దున్నే పెద్ద ఆయన కదా మందులు వేసుకోవాలని చెప్పేసి పొద్దున్నే వంట చేయగానే ప్లేట్ నిండా వండేసి ఆయనకి పెడుతుంది అనమాట. ఆయన ఏం చేస్తారంటే భగవంతుడికి నమస్కారం పెట్టుకొని, నీ దయ వల్ల ఈ రోజు నేను భూమి మీద ఉన్నాను, ఇదంతా నువ్వు ఇచ్చిన ప్రసాదము అని చెప్పేసి దండం పెట్టుకొని, నా కోడలు నన్ను కొడుకు తండ్రిలాగా చూసుకుంటుంది, ఈవిడ మనసు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకొని ఆయన మనసులో ప్రార్థన చేసుకొని భోజనం తింటారు ఆయన. కాకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు, అదేంటి నువ్వు కదా అన్నం పెడుతున్నావు, నువ్వు కదా పొద్దున్నే లేచి చాకరీ చేస్తున్నావు మీ మామయ్య గారికి, ఆయన నీకే కదా నమస్కారం పెట్టాలి, నీకే కదా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ఎందుకు దేవుడికి పెడతాడు, ఇది తప్పు కదా అంటే నిన్ను అవమానపరుస్తున్నట్టు, నిన్ను కించపరుస్తున్నట్టు, నువ్వంటే లెక్కలేనట్టు, నువ్వేదో తండ్రి అనుకుంటున్నావు, ఇంకా లేని పోని అన్ని మాటలు చెప్తారు కదా. ఒక పాలల్లో, ఒక బిందెడి పాలల్లో ఒక చిటికెడు విషం కలిపినా కూడా మీరు పాలు తాగలేరండి. నిమ్మరసం అలా ఒక చుక్క పడినా పాలు విరిగిపోతాయి కదా. అలాగే విషం, ఆమె మనసునంత విషం చేస్తారు. ఆవిడ అవునా కరెక్టే కదా, నేను ఇన్ని రోజు నా తండ్రిలాగా చూశాను, ఈ రోజు అమ్మా నాకు అన్నం వండి పెట్టా వేడివేడిగా, చాలా మంచి థ్యాంక్స్ అమ్మా అని ఎప్పుడు చెప్పలేదు, నాకు నమస్కారం చేయలేదు అనేసి ఆ రోజు ఏం చేస్తుందంటే, ఇంక ఈయన ఉండకూడదు, నన్ను కూతురులాగా నేను అనుకున్నా, నన్ను ఆయన కూతురులాగా చూడట్లేదు అనుకొని ఈయన ఉండకూడదు అంటే ఎంత కక్ష పెంచుకుంటుందంటే ఆమె ఇతను చంపేయాలనేసి పొద్దున్నే మళ్ళీ యథావిధిగా అన్నం వండేసి అందులో విషం కలిపేసి మనసంతా వికలం అయిపోతుంది. అంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తుంది, ఒకసారి నెగిటివ్గా ఆలోచిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకెందుకు వీళ్ళందరూ చెప్పింది కరెక్టే కదా, నేను ఎందుకు వీళ్ళ మాట వినకూడదు అనేసి అన్నం ఆయన ముందు పెడుతుంది. ఆయన యథావిధిగా తీసుకొని ప్లేట్లో తీసుకొని భగవంతుడికి దండం పెట్టుకొని ఒక ముద్ద ఇలా కలిపి తినబోతూ ఉంటాడు. అప్పటికి ఈవిడికి మనసు మారిపోతుంది, లేదు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఇది వీళ్ళందరూ ఎందుకో నాకు చెప్పారు, ఇలా వీళ్ళు నా మీద ఓర్వలేక చెప్పారేమో అని వెంటనే ప్లేట్ అతని చేతిలో నుంచి లాగేసుకుంటుంది. ఏంటమ్మా అన్నం తింటున్నాను కదా లేదు మామయ్య గారు, ఇది చల్లబడిపోయింది, మీకు వేడిగా ఇంకొక గిన్నెలో ఉంది తెచ్చి పెడతాను, ఇది మేము తింటామని వెళ్ళి ఆ ప్లేట్ శుభ్రంగా కడిగేసి ఆ ప్లేట్ అసలు వాడకుండా డస్ట్బిన్లో పారేసేసి మళ్ళీ ఫ్రెష్గా వండి తెచ్చి పెట్టేసి, మామయ్య గారు మీరు తింటూ ఉండండి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్తుంది. ఆవిడ వెళ్ళగానే ఈమె పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వస్తారు పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన తాతయ్య గారితో పాటు కూర్చొని, తాతయ్య మాకు కూడా భోజనం పెట్టమంటే ఆయన తింటూ వీళ్ళకి తినిపిస్తూ ఉంటారు. కోడలు వస్తుంది ఇంటికి కూరగాయలు తీసుకొని వచ్చేటికి, ఏమిటి ఆయన తింటారు పిల్లలకు పెడుతూ ఉంటారు. ఆవిడ ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి, ఒకవేళ నా మనసు మారకుండా నేను ఒకవేళ ఈ అన్నం ఇట్లాగే పెట్టింటే నా తండ్రి లాంటి మావయ్యని నా పిల్లల్ని పోగొట్టుకునేదాన్ని కదా అని బోరుని ఏడుస్తుంది. నేను చాలా తప్పు చేశాను, ఎప్పుడు నేను చెప్పుడు మాటలు వినకూడదు అనుకొని భగవంతుడికి దండం పెట్టుకొని, ఇప్పటి నుంచి ఎటువంటి మాటలు ఎవరు చెప్పినా కూడా, ఎవరి విషయంలో చెప్పినా కూడా నేను వినకూడదని చేసి దండం పెట్టుకొని తండ్రిని అంతకంటే మావయ్యని అంతకంటే తండ్రి కంటే ఎక్కువ ఒక దేవుళ్ళలాగా చూస్తుంది. దీనివల్ల మనం తెలుసుకోవడం ఏంటంటే, ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదండి. మీకు వాళ్ళతో క్లారిఫికేషన్ కావాలి అంటే కంపల్సరీగా మనం వెళ్ళి కనుక్కోవాలి. లేదు నీకు నమ్మకంగా ఉంటే, ఏ పరిస్థితులలో జరిగిందో, ఏ పరిస్థితులలో నన్ను అన్నదో, కాబట్టి ఇది చాలా తప్పు, నేను నమ్మకూడదు అనేసి మీరు మనసు దిట్టోబరుచుకోవాలి. కానీ చెప్పుడు మాటల వల్ల చాలా సంసారాలు కూలిపోయాయి. కాబట్టి దయచేసి చెప్పుడు మాటలు అయితే వినొద్దనే నేను చెప్తాను. నిజంగా అండి, రియలైజ్ అవ్వడం ఎంత మంది ప్రాణాలు నిలబెట్టిందో చూడండి. థ్యాంక్ యూ.